మనకు జనగాం డిస్ట్రిక్ట్లో ఒక 4 ఎకరాల సైట్ వచ్చిందండి. జనగాం డిస్ట్రిక్ట్ నుంచి మనకు సైట్ వచ్చేసి ఒక 15-16 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ ముందు ఈ చెట్లు కనబడుతున్నాయి కదండి, ఈ చెట్ల నుంచి జర ఇక్కడ ముందు ఇక్కడ ఖనీలు ఉన్నాయి, కాకపోతే జర సరిగ్గా కనబడట్లేదు ఆ చెట్లల్లో. ముందు ఇక్కడ ఈ చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు దగ్గర మళ్ళీ ఇక్కడ గెట్టు, ఇటు వచ్చేసి పొలం, ఆ పొలం గెట్టండి. మళ్ళీ ఇట్లా ఇట్లా ముందుకు వెళ్తే ఇగో అక్కడ ముందు మనకడ ముందు కారాయి ఉన్నది దారి, అది మనకు జస్ట్ జనగాంకి ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది, 16-17 కిలోమీటర్లు. తక్కువ ధరలో ఉందండి, 4 ఎకరాల సైటు. మంచి రెడ్ సాయిల్ భూమి అండి. హైదరాబాద్కి మనకు జస్ట్ ఒక 96 కిలోమీటర్లు అట్లా వస్తుందండి. మామిడి తోట పెట్టుకొని గెస్ట్ హౌస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటాయండి. మనకి ఇటు కిందికి మొత్తం మామిడి తోటలు, మనకు పొలాలు, మ్యాక్సిమం ఇక్కడ గెస్ట్ హౌజులే ఉన్నాయండి. మామిడి తోటలు, గెస్ట్ హౌజులు. మనకి ఇట్లా కొంచెం ముందు పోతే మొత్తం గెస్ట్ హౌజులే ఉంటాయండి. పీటీ రోడ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు. ఇదంతా మనకు పెద్దపాడు విలేజ్ కిందకి వస్తుంది. మనకు ఈ సైటుకు మొత్తం చుట్టూ ఖనీలు వేసి ఉంటాయండి. ఇక ఇది రోడ్డు. ఇలా స్ట్రైట్గా ముందుకెళ్తే మనకు బీటీ రోడ్ కూడా వస్తుంది. సిద్దిపేట హైవే వచ్చేసి మనకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి. చుట్టూ ఖనీలు వేసి ఉంటాయి. సైట్ అంతా ఇదే అండి. మండల్ వచ్చేసి జనగాం మండలే వస్తుందండి. ఇది జనగాం మండల్, జనగాం డిస్టిక్. జనగాంకి ఒక 16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది.